పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption is injurious to health. ప్రతి కథలో ఎదోళ్ళు ఒక్కలో ఇద్దరు ఉంటారని ఓ మహానుభావుడు అన్నాడు. అతని ఆశయమో అప్పుడుకున్న సత్యమో తెలియదు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కథలో మాత్రం అందరూ ఎదోలే. షట్ అబ్బాబాబా ఎంతసేపు రా బాబు వెయిటింగ్. ఆయరా మామా ఓరి దేశాలు ఇది కాదురా ఆ వాడిది. నాది కాదా, వారం కింద పెట్టిన ఛార్జింగ్ రా, ఒక్క పూలు తగ్గలేదు. నెలకి ఏం రీఛార్జ్ ₹1 అవ్వలేదు. ఏంట్రా నువ్వు రీఛార్జ్ కూడా చేస్తున్నావా? ఏదో నెల క్రితం ₹10 వేయించారా బాబు. నేను అది లేదు, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. మరీ జీవితం సురేష్ గోపి, సాయి కుమార్ సినిమాలో అయిపోయిందిరా, ఒక్క పూరి లేకుండా. వాళ్ళ సినిమాలోనే ఉంటున్నారా, మన జీవితానికి ఒక్కది లేదు. అయినా మనకేం తక్కువరా, కాసోకు ఎర్రగానే ఉంటాము. వాసుగాడు చూడు, ఫోటో తీసే నెగిటివ్ లా ఉంటాడు, వాడికి పోరి ఉందిరా బాబు. వాసుగాడు అని చెప్పకరా, అరాచకాలు చూడలేకపోతున్నా. చూడు చూడు లేమమ్మా. చెప్పరా బంగారం, ఇడ్లీ తిన్నావా? వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. ఇడ్లీలో చక్కెర వేసుకో బంగారం, బాగుంటుంది. ఎండ్రెండ్ కలుపుకోమంటారా, ఇంకా బాగుంటది. అయితే నేను పడుకున్నావా? పడుకోకపోతే ఇంకేం చేస్తారా? పడుకునే ముందు డిన్నర్ చేసావా? వావ్ హౌ క్యూట్. మీ టీవీలో ఇండియా గెలిచిందా? వావ్, మా టీవీలో కూడా ఇండియానే గెలిచింది. రే ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క టీం గెలవదురా. 2 నిమిషాలు రా, ఫ్రెండ్స్ వచ్చారు. 50 వర్స్ గాల్లే పంపించేస్తా, మాట్లాడి పంపించేస్తా. బంగారం వెయిటింగ్ రా, బంగారం వెయిటింగ్ రా, బంగారం వెయిటింగ్. అరే ₹20 రీఛార్జ్, ₹20. మరి వేరే కాల్ చేస్తా. ఐ వాంట్ రీఛార్జ్, ఐ వాంట్ రీఛార్జ్, ఐ వాంట్ రీఛార్జ్. ఎఫెక్షన్ కొండంత ఎమోషన్ తీసుకోని డెసిషన్ బౌలెడ్ కన్ఫ్యూజన్ పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మ్యాట్ని సాయంత్రం సయ్యాట రాత్రికి బై బై టాటా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆపే ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. ఆపేరా బాబు, ఆపేరా. ఏమైందిరా? ఏరా అమ్మాయి ఉంది చూసింది, నన్ను
చూడమే కాదురా బాబు, ఈ మధ్య నవ్వుతుంది మాట్లాడుతుంది కూడా. అమ్మాయి నవ్విందంటే ఆల్మోస్ట్ పడిపోయినట్టే, ఇంకేం ప్రొసీడ్ అవ్వచ్చుగా. అబ్బో ఆ లెక్కన ఆఫీస్లో ఒక 100 మంది పడిపోయి ఉంటుంది అది. నవ్వడం దాని వీక్నెస్సా? నవ్వుతూ మాట్లాడడం దాని గ్రేట్నెస్ రా. అబ్బో, కానీ అమ్మాయి ఉంటుందిరా సూపర్. మరి తొందరగా ప్రపోజ్ చేయరా. నడుస్తుందంటే 400 లైకులు, అరుస్తుందంటే 600 లైకులు కొట్టే పోరాలంట కాలం. అమ్మాయిలు అస్సలు కాదు. ఇప్పుడు నీ ఫోనేరా. ఫోనా ఎవడు రాడు? వాసు వాడు. హలో చెప్పరా. అవునా ఇప్పుడు రా. ఏమైందిరా? సరే. ఎదుటి జీవితం నాశనం అయితే మనకి ఎంతో సంబరం రా. నాకు ఇప్పుడు 2 సంతోషాలు రా బాబు. ఒకటి వాడి లవ్ బ్రేక్, 2 ఇప్పుడు వాడు మనకు మంది పాటిస్తాడు. బ్రో ఉన్నారా లోపల? ఏమోరా కొంచెం బాధ పెట్టరు. ఏరా అప్పుడే స్టార్ట్ చేశారా? లేదురా మీకోసం వెయిటింగ్. ఫ్రెండ్స్ అంటే మీరురా, చూసావరా నా కోసం వెయిటింగ్ అక్కడ. అంత ఎక్సైట్ కాకరా, ఆడిచ్చే డబ్బులకి దోడి వచ్చింది. మరి అదేంట్రా? అట్మాస్ఫియర్ కోసం. ఆ పాట ఏంట్రా? ఇంతకు మందేదిరా, నువ్వు ఒప్పిస్తే ఆడు తెప్పిస్తాడు. ఓ ఈ బంపర్ ఆఫర్ కూడా నాకేనా? మన బ్రేకప్ హీరో ఏంట్రా? వాడు లోపల ఉన్నాడు. ఏంట్రా మోషన్సా? కనబడట్లేదురా వాడి ఎమోషన్స్. అయిపోయిందిరా, ఇది నవ్వితేనే చూడలేం, ఏడిస్తే ఇంకా చూడాలిరా బాబు. అయిపోయిందిరా. ఏమైపోయిందిరా? మందా? కాదురా, నేను తెప్పిస్తలేరా, కూర్చో. మందు గురించి కాదురా, బంగారం తనలో బ్రేకప్ అయిపోయిందిరా. ఏమైందిరా? నేను పూరని వాడు సింగపూర్ అని తీసుకుని వెళ్ళిపోయిందిరా. ఈ బాధ ఏంట్రా చెప్పరా? నీలో ఉన్న బాధ బయటికి రావాలంటే బయట ఉన్న మంది లోపలికి వెళ్ళాలరా. మంది ఎప్పియంట్రా. ముందు మంది చెప్పారా మీరు? అబ్బా వీడోడు మందు 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 అంటూ. అమ్మా నువ్వు డబ్బు తీసుకెళ్ళి తెలుసులే, నేను పట్టుకొస్తా. ముందు ఆ పాట పండ్రా. అబ్బా చెప్పరా నీ బాధ అంటే ఇప్పుడు చెప్పు. మందు వస్తుంది అన్నాక స్ట్రాంగ్ బీర్ రా. అబ్బా ఇప్పుడు కూడా బీరంటారా బాబు, అక్కడ డబ్బు లేకపోతే ఆడదావచ్చు బాధలు ఉన్నప్పుడు. ఫోన్ లేరా ఊరుకో. ఎంత ప్రేమ చేసుకున్నారో దాన్ని. ఆఖరికి అది అడిగిందని బెస్ట్ ఫ్రెండ్స్ అని మిమ్మల్ని కూడా వదిలేసా కదరా. ఆయన మమ్మల్ని వదిలేయడమేంట్రా? బెంగళూరులో జాబ్ అన్నో అదన్నో ఇదన్నో. లేదురా, బేవర్స్ గా తిరుగుతున్నంత మాట్లాడొద్దందిరా, ఇక వదిలేసారు. అయినా ఈ చదివిన బెంగళూరులో జాబ్ ఏంట్రా? అయినా నాకేం తక్కువరా, డబ్బు ఒక్కటే కదా అడిగింది. అందం కూడా లేదు. చదువు కూడా. చదువా? ఆడి క్వాలిఫికేషన్ కానీ నా క్వాలిఫికేషన్ ఒక కష్టం ఎక్కువ ఉందిరా. వాడు క్వాలిఫికేషన్ ఏంట్రా? ఐటీ. మరి నీది? ఐటీఐ. వాడి క్వాలిఫికేషన్ ఒక లక్షం తక్కువ ఉన్నా కానీ ఆ జీతం 1 లక్ష ఎక్కువ పోయా. ఆయన పెద్ద కంచంట్రా. నీకులే తెలుసా? హీనా జీవితం, హీనా జీవితం. ఆఖరికి ఏం చూసుకుని నవ్విందారా? మామ నాకు సిగరెట్ ఇవ్వండి రా, ఇప్పుడు మంది వచ్చట్లేడు కానీ. మామ అది నా షర్ట్ రా. వీడోడు తాగడు పెట్టాడు. కాల్చుకునే అవకాశం కూడా ఇరారు నాకు. అక్కడ అంత గుండు లేకపోయింది, ఇక్కడ సిగరెట్ లేకపోయాడు. చీ అమ్మ జీవితం. వాసు 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 అరే వాసు వాసు, వాసు వాసు, వాసు వాసు, అరే వాసు అరే వద్దురా వాసు. వాడు ఎలాగో దూకలేరా. భయం వేస్తుందిరా. బతకాలని లేదు, చావాలంటే ధైర్యం లేదు. తోసేమంటావా? నువ్వు ఆగరా బాబు. ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందారా?
నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అయినా లవ్ బ్రేకప్ అయితే ఆనందపడాలి కానీ బాధపడడం ఏంట్రా? అదేంట్రా? సింపుల్ లాజిక్ రా. ప్రేమ అంటే ఐస్ క్రీమ్ లాంటిది, పెళ్ళంటే విస్కీ లాంటిది. దీన్ని దాన్ని సపరేట్ గా ఎంజాయ్ చేయాలి తప్ప రెండు కలపకూడదు. నువ్వు చెప్పేది అర్థం కాకపోతే నిండాని బాగుందిరా. నువ్వు ఇమీడియట్ గా వేరే అమ్మాయిని ట్రై చేయి, చెప్తా పడుంటది. అయినా అమ్మాయికి సైట్ ఉంది కాబట్టి మనోడికి సైట్ కొట్టింది, లేకపోతే మనోడిని ఎవరు లవ్ చేస్తారా? వాడికైనా 6 ప్యాక్ బాడీయా 6 ఫీట్ హైటా? అరే మీరు ఆగండి రా బాబు. భయ్యా అయినా కూడా లాజిక్ ఏంటి తెలుసా? అమ్మాయిలు కండలు పెంచే వాళ్ళకి కానీ కౌలు చెప్పే వాళ్ళకే పడతారు. అదిరా నా దగ్గర ఉన్న టెక్నిక్ యూజ్ చేసి ఒక అమ్మాయిని పడేద్దాం. నువ్వేం టెన్షన్ తీసుకోకు. థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా. నీ రుణం ఎలా తీసుకోవాలో తెలియట్లేదురా. అందుకేరా మా వీళ్ళలో పోరు చూస్తున్నా అవుతుందని దానికోసం లవ్ లెటర్ కూడా రాసా. అప్పుడే మీరే కదరా బయటకు వచ్చాలని చెప్పారు వీళ్ళని తొందరగా. అబ్బో వీడు పెద్ద సోదరాశాడు రా. ప్రియా పాల లాంటి నువ్వు, అబ్బో పంచదార లాంటి నీ నవ్వు, ప్రికాషన్ రంగులో నేను నిన్ను ప్రికాషన్ లేకుండా ప్రేమిస్తాను. చిక్కటి టీలాగా మనం చూసి కుళ్ళుకుంటారు ఈ జనం. కర్మరా బాబు. లవ్ లెటర్ అంటారా దీన్ని? అరే లవ్ లెటర్ రాలేదు, ఏదో టీ కోర్ట్ లో అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది ఇది. అలా ఉందా? మరి ఎలా రాయాలరా? చెప్తా చూసుకో. ఇప్పుడు రాయాలా లవ్ లెటర్? థ్యాంక్స్ మామా. చెప్పరా. అమ్మాయి పడిపోద్దంటావారా? అమ్మాయింద్రా దాని అమ్మమ్మ కూడా పడిపోతుంది. నువ్వు వెళ్ళి థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా. ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఇచ్చి అమ్మాయిని పడేస్తారా? అబ్బా ఈ లవ్ లెటర్ తో వాడు లవ్ సెట్ అయిపోతురా బాబు. వాన్ టార్చర్ భరించలేకపోతున్నాం. అయినా ఈ కాలంలో లవ్ లెటర్ వర్కౌట్ అవుతాయా భయ్యా? ఆ లవ్ లెటర్ డెప్త్ అలా ఉందిరా. ఆ చెప్తే నీ గర్ల్ ఫ్రెండ్ వాడితే బట్టి పడిపోయేది కదా. చూద్దాం వాడు లవ్ స్టోరీ సక్సెస్ అయితే సేమ్ ఫార్ములా నా గర్ల్ ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తాను. లవ్ లెటర్ ఇచ్చాడు వీడు, ఏమైందో ఎవరైనా వచ్చి కొట్టారంట వారే వీడి. ఎవడు కొడతాడు రా? అవసరమైతే ప్రాణాలని ఇవ్వాలి. ఫ్రెండ్స్ రా మనం, ఫ్రెండ్స్. అయినా వాడినోడు కొడతారా మనం ఉండగా. అసలే జింబాడి వచ్చాడంటే కుమ్మేస్తాను అంతే. రండి. నేనే. నువ్వేనా? నేను కదనా. నువ్వేనా? నేను కదనా అన్న ఒక నిమిషం అన్న నేను కదరా. ఇంకోసారి నా చెల్లికి లవ్ లెటర్ వచ్చావంటే చంపేస్తా. ఏమైందిరా? ఎవడాడు? ఏమైందిరా? ఫోన్ వచ్చింది కాబట్టి బతికిపోయాడు రా, లేకపోతేనా. ఎవడాడు? ఏమైందిరా? బాబు వాడు ఓడో వాసన చెప్పాక కొట్టిన కొట్టకుండా కొట్టాడు రా బాబు. వాడి పేరు నువ్వెందుకు చెప్పారా? ఏమోరా వీడు ఇచ్చిన లవ్ లెటర్ ఇప్పుడే తీసుకొచ్చాడు అనుకున్నాను. అయినా లవ్ లెటర్ వాడికి ఇచ్చావేంట్రా బాబు. ఎవడాడు? లావుగా ఉన్నాడా? వాళ్ళ చెల్లికి ఇచ్చారా లవ్ లెటర్? అయినా మామూలు కొట్టలేదురా బాబు. కొట్టాడా? ఒక్క మాట చెప్పొచ్చు కదరా. వాడు ఎక్కడ కింద ఉంటాడు. ఆగరా ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను. ఒకసారి కొట్టలేదు నాడు పాప నాడిపోతాడు. వచ్చి ఇచ్చాడు వీడు, ఏమైందో ఏమోరా నాకేం అర్థం కావట్లే. తీసుకుంది సీరియస్గా వెళ్ళిపోయిందిరా. ఆ అమ్మాయిలు నాకు అర్థం కాదురా బాబు. అమ్మాయిలంతా అర్థం కావాల్సిన అవసరం లేదురా, అమ్మాయి అర్థమైతే చాలు. నీ రుణే జన్మ తీర్చుకోలేను. నా కోసం దెబ్బలు తిన్నా, లవ్ లెటర్ ఇచ్చు. ఖచ్చితంగా తెచ్చుకుంటారా, ఏదో రోజు తెచ్చుకుంటారా. నీ లవ్ సక్సెస్ అయితే అంతే చాలరా. నేను వచ్చేసా, మన తెచ్చేసా. ఎప్పుడురా ఆడ బ్రేకప్ పోయి బ్రేకప్ వచ్చావుగా. మళ్ళీ పడుతురా బ్రేకప్? ఉన్నాడుగా, వస్తున్నాడు మన హీరో, వాడిదే. నీకేమైందిరా? అయిపోయిందిరా అంతా అయిపోయింది. లేదు మామ, ఇప్పుడే మొదలైందిరా. సక్సెస్ మామ, నా లవ్ సక్సెస్. ఓహో పార్టీ. థ్యాంక్స్ మామ, నీవలేరా మొత్తం. ఈ మందు పట్టి బిల్లు పత్తు నీరే కడతా. నాలో మాత్రం దుబ్బిందిరా. నీలో పోయిందా? ఎందుకురా? వాడు ఎవడో లవ్ లెటర్ తెచ్చి ఇచ్చాడంటరా, మొత్తం లెటర్ పడిపోయింది అది. అయినా ఈ కాలంలో కూడా లెటర్ వచ్చి పడేసే చెత్త ఐడియాలు నీకు కాకపోతే ఇంకెవరికి వస్తారా? మన ఎదవాళ్ళు తప్ప ఇంకెవరికి వస్తారయి, మన వాళ్ళే చేస్తారయి. ఆహా, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంట్రా? స్వాతి. ఏరియా? కోటి. ఓ గాడ్, అయిపోయింది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఉంది. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందారా?
ఉంది. ఈ మధ్య ఆఫీస్లో అమ్మాయి చూసి నవ్వుతుంది. అమ్మా చాలరా బే, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది. అమ్మాయి ఉంటారా బాబు, సూపర్. అది చెప్పు తమ్ముడు. బాగుంటుంది. అమ్మా అది అడిగింది ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్స్ అని మిమ్మల్ని కూడా వదిలేసా కదా. ఆ బేవర్స్ గల్తో తిరిగితే నాతో మాట్లాడొద్దు అందరా. అందుకే అరే నువ్వు అదే అన్నప్పుడు థ్యాంక్స్ మామ అని అంట. నా చొక్కారంటే చీయమ్మ జీవితాన్ని, మీరు కూడా చీయమ్మ జీవితాన్ని అంటే యాక్షన్ యాక్షన్ మామా. థ్యాంక్స్ ఏంట్రా పిచ్చి పట్టిందని నీకు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చేదావా? ప్రేమ అనేది లవ్ ఫెయిల్ అయితే బాధపడ్డం ఎందుకురా, హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ. అంటే లవ్ ఫెయిల్ అయితే బాధపడడం ఏంద్రా, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదేంట్రా? అంతేరా మామ. ప్రేమ అనేది ఆవకాయతో అన్నం తినాలంట. అది పెళ్ళి ఐస్ క్రీమ్ లాంటిది కాదు. నా సినిమా చెప్తాలి. ఏం చేస్తున్నావు? చెప్పరా. ఏం చేస్తా, తిన్నావా? ఓహో నువ్వు మాట్లాడుతున్నావు. అయినా మనకేంట్రా, ఓడని వచ్చాడు కుమ్మేసాం. చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసి మరి పెంచాను. ఇక్కడ సురేష్ సురేష్ గారు రాజు. మీరేనా? హలో నేను కదా సురేష్ వాడన్నా.